మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది? మా లవర్ని నా ఫ్రెండ్ లేపుకెళ్ళిపోయినప్పుడు నాకు బ్లాక్ అవుతుంది. అరే ఏంట్రా ఇది? మై నేమ్ ఇస్ సంతోష్. ఎలాంటప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది? మా క్లాస్ లో అమ్మాయి నా దగ్గర చెల్లి అని 10 రూపాయలు రాకి కట్టి 1000 రూపాయలు దొబ్బినప్పుడు మైండ్ బ్లాక్ అయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అందుకే రా అమ్మాయిల్ని నమ్మద్దురా. మై నేమ్ ఇస్ ప్రశాంతి. పండుగాడు కొట్టినప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. నువ్వు కాదులే. సరే మహేష్ బాబు అది కాకపోయినా ఏదో ఒక పండు అమ్మా. పనసపండు వచ్చే విన్ను వినరా నేను చెప్పింది నువ్వు. ఎలాంటప్పుడు నీ మైండ్ బ్లాక్ అవుతుంది? మా మ్యామ్ వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయితే నేను ప్రపోజ్ చేస్తా, ఏం ఫీల్ అవుతావు? యాక్సెప్ట్ చేస్తా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. విన్ను విన్ను, yes నీ షర్ట్ బాగుంది, మ్యాచింగ్ వేసుకొచ్చావా? మీకోసం ఇదంతా. నువ్వు సూపర్ రా. ఏ నిజం చెప్పు, నీకు నేనంటే ఇష్క్, కాదల్, మొహబ్బత్, లవ్, ప్రేమ, గోల అన్ని కదా? ఎస్ ఎస్ కరెక్టే చెప్పారు మీరు. నువ్వు మాయగాడు నాకు ముందే తెలుసురా. మరి నేను ప్రపోజ్ చేస్తాను, రిటర్న్ నెంబర్ నాకేమిస్తావు? యాక్సెప్ట్ చేస్తాను. ఓ మై గాడ్, యాక్సెప్ట్ చేస్తాడంట. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? చర్లగండి చర్లగండి చర్లగండి, చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. చర్లగండి చర్లగండి చర్లగండి, కరడేసు పావడేసుకొచ్చనండి. సృజన. సృజన తిన్నావరా? ఎలాంటప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది? మా ఫ్రెండ్ ఏమైనప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోద్ది. అమ్మ బాబాయ్, మీ ఫ్రెండ్ ఇక్కడ ఉందా దయ్యం? ఎస్ ఎస్ ఉందా? తీసుకోండి రా మీ ఫ్రెండ్ దయాన్ని. బాయ్స్ దయ్యం వచ్చేసిందిరా. అందరి ముందు పరుగు పోయిందిగా. అందాల రాక్షసి అందంతో నేను చంపుతుందా? అందరినీ చంపుతుంది. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్, మీ ముచ్చట చూసి నాకైతే నాకు మైండ్ బ్లాక్ అయిందమ్మా. హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఐఎమ్ సుధీర్. ఎలాంటప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది? పెళ్ళైన నెక్స్ట్ డే నా వైఫ్ 3rd మంత్ ప్రెగ్నెంట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అదృష్టం తన్నుకొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు కదా, ఇదేరా? ఇదేంటి? హ్యాపీగా ఫీల్ అవరా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. మై నేమ్ ఇస్ బంగారం. పండు బుచ్చి కన్నా నాన్న బంగారం. ఎట్లాగో బంగారం లేదని పేరు బంగారం పెట్టుకుంది. ఎందుకంటే బంగారం లాగే ఉంది. కాసు మాటలు మాట్లాడమంటే తాట తీస్తా. ఎలాంటప్పుడు నీ మైండ్ బ్లాక్ అవుతుంది? ఎల్కేజీ ఫీజు 1,00,000 రూపాయలు అని తెలిసినప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది. ఓకే, మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ టీచర్ మీద మీకు ఎప్పుడు కోపం వస్తుంది? సిలబస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్లాస్ తీసుకున్నప్పుడు కోపం వస్తుంది. ఐఎమ్ సౌమ్య. మీ ఫేవరెట్ టీచర్ మీద మీకు ఎప్పుడు కోపం వస్తుంది? మై ఫేవరెట్ టీచర్ లవర్ ఉన్నాడని తెలిసినప్పుడు. వచ్చిందండి వయ్యారి. అంత అందం ఉన్న మేడం పట్టుబలని పెళ్లి చేసుకున్నప్పుడు కోపం వస్తుంది. బట్టబురుని పెళ్లి చేసుకుంటే కోపం వస్తుందంట. ఆమె నన్ను పిలవకుండా పెళ్లి చేసుకున్నప్పుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు పిలిస్తే పప్పని తినేసి వస్తావు. ఆపేసి వస్తా. ఆపేయడానికి పిలవాల్సిన అవసరం లేదు, మనమే అటాక్ ఇవ్వాలి. పిలిచాకే వెళ్ళాలి కదా. బొట్టు పెట్టి బాబు కన్నా నువ్వు నా పెళ్లికి రా, పప్పన్నం తినిపో అని పిలవాలంట. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కళ్ళు మూసుకుంటే మీకు ఏం గుర్తొస్తుంది, ఏం కనిపిస్తుంది? ఆటలు గుర్తొస్తాయి. ఆటలు గుర్తొస్తాయి. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. నీ పేరు? సంధ్య. కళ్ళు మూసుకుంటే నీకు ఏం గుర్తొస్తుంది, ఏం నా కనిపిస్తుంది? భవిష్యత్ కనిపిస్తుంది. అంటే నీ భవిష్యత్ అంటే పెళ్లి చేసుకుంటా? ఐఎమ్ గీతాకృష్ణ. కళ్ళు మూసుకుంటే నీకేం గుర్తొస్తుంది, ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఎదురుగా ఉన్న గాయత్రి కనిపిస్తుంది. ఏం టేస్ట్ రా నీది? థు.
గుర్తు రావటం వరకు ఓకేగా, నాకే కావాలి అని మాత్రం కోరుకోకు ప్లీజ్. దిస్ ఇస్ రుజ్నా. కళ్ళు మూసుకుంటే నీకేం గుర్తొస్తుంది, ఏం కనిపిస్తుంది? మురిక్కాల పక్కన ఉన్న పానీపూరి బండి గుర్తొస్తుంది. వినాయక్ నీకు కళ్ళు మూసుకుంటే ఏం గుర్తొస్తుంది, ఏం కనిపిస్తుంది? రాత్రి పంపించిన ఓ మొదలేరు రే, దండం పెడతా ఆగ్రా. ఏంది రాత్రి గీత అంటున్నావు? నాకు ఏడుపు వస్తుందిరా. చూసుకొని చెప్పరా రే. రాత్రి నా పంపించిన బిర్యానీ గుర్తుకొస్తా. అది మిగిలిపోయి ఉంటే పంపించుంటది. హాయ్ దిస్ ఇస్ భార్గవి. నైట్ డ్రెస్సా? డ్రెస్ లా కనిపించట్లేదా? ఏయ్! అంటే వెనకాల ఉన్న కట్టను ఇది ఒకటేలా ఉంటేను. మీది కూడా అలానే అనిపిస్తుంది. సో కళ్ళు మూసుకుంటే మీకు గుర్తొచ్చేది, కనిపించేది ఏంటి? నిన్న నైట్ నితిన్ ఏం చేశాడో గుర్తుకొస్తుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. తగ్గేదేలేలో మరి మన నెక్స్ట్ క్వశ్చన్, కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? నెలలు ఇంట్లో ఉండడం నేర్చుకున్నాను. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మై నేమ్ ఇస్ శ్రీనివాస్. కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? కొన్ని సార్లు కనిపించిన శత్రుతో కూడా యుద్ధం చేయాలని తెలుసుకున్నాను. ఇప్పుడు యుద్ధానికి దిగినట్టున్నావు, అట్లా చూస్తారా? ఏం చేస్తారా గాయత్రిని? కొన్ని సార్లు కనిపించని దాంతో యుద్ధం చేయాలి. ఏంట్రా నీ కాన్సెప్ట్ ఏంటి? నువ్వు వచ్చిన విధానం ఏంటి? నువ్వు చూసే విధానం ఏంటి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? సంధ్య. కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? పెద్ద పనులు చేసినప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోవడం. మహాముద్రు చూడవే, అది వస్తుంది దొంగ మొకంది అని పక్క వెళ్ళిపోతారు. దాన్ని కరోనా అనేసి అడ్డు పెట్టేసుకొని తప్పించేసుకుంది. 2 సంవత్సరాలు కాలేజ్కి రాకుండా పాస్ అవ్వచ్చు అని తెలుసుకున్నా. ఎవడురా నువ్వు? గీత. కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? ఓటీటీలో మూవీస్ వెబ్ సిరీస్ చూడడం నేర్చుకున్నాను. ఆ టైంలో చదువుకోవచ్చుగా నాలాగా. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఐఎమ్ గీతాకృష్ణ. కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? నెట్ ఫాస్ట్గా అయిపోతుందని తెలుసుకున్నా. రమణ. అవునా లోడొత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. ఎత్తేలానే ఉన్నావు, నీ షర్టు నువ్వు. అది టాన్ జీన్సా? చెప్పుకున్నావా? లోడ్ ఎత్తేటప్పుడు చినిగింది. కరోనా వల్ల మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? అన్ని పనులు ఫోన్లను చేయడం. అమ్మో రే, వీడియో ఇంత టాలెంటెడ్ ఉన్నాడు.